2000 నుంచి 5000 వరకు పెంచుకుంటూ పోతారు. అట్లాగే వికలాంగులు ఎవరైనా ఉంటే, అనాథ వాళ్ళు ఉంటే 4000 నుంచి 6000 వరకు పింఛన్ పెంచబడుతుంది. అందరూ గుర్తు పెట్టుకోవాలి మా వాళ్ళు. మరి రైతు బంధు డబ్బులు కూడా 10,000 నుంచి 16,000 పెంచుతారు. అట్లాగే మహిళా సమాఖ్య గ్రూపులు ఉంటాయా? మహిళా సమాఖ్య గ్రూపులు ఎన్ని ఉన్నాయమ్మా? మిట్ట మధ్యాహ్నం కూడా మనం ఎండాకాలం కూడా పంట వేసుకుంటూ ఇవ్వబోయే రోజులు ఇప్పుడు. మరి ఆ కరెంటు ఇచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రంలోనే, మన మొత్తం మన భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1. అందరూ గుర్తు పెట్టుకోవాలి. కరెంట్ ఇచ్చింది మన కేసీఆర్ సారే ఎంతో కష్టపడి మనకు కరెంటు అందుబాటులోకి తెచ్చింది 24 గంటలు. మరి రైతులను కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో రైతు ఆత్మహత్యలు జరిగేది. చాలా మంది ఇక్కడ వ్యవసాయదారిత కుటుంబాలు ఉన్నట్లున్నాయి. చాలా మంది వ్యవసాయమే చేసుకునే వాళ్ళు ఉండరు. మరి రైతులకు 24 గంటల కరెంటు ఉంటే మన కేసీఆర్ సార్ కావాలన్నా మరి 3 గంటలు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 3 గంటల కరెంట్ ఉంటే చాలు 3 ఎకరాల పొలం ఉన్న కానీ అంటున్నారు. మరి అట్లాంటి వాళ్ళు కావాలన్నా మీరే తెలుసుకోండి రైతన్నలు అందరూ. మరి ఈ రోజు రైతులను ప్రేమించి మా రైతు బంధు, రైతు బీమా, తర్వాత మన పిల్లలకు కూడా పెళ్లిళ్లకు ఎవరో మన సొంత అన్న కూడా ఏదో బడి బాసం చదివించి వదిలేస్తారు. బట్టలు పెట్టి ఏదో బట్టలు ఇట్లా వండించి వదిలేస్తారు. కానీ మన చుట్టం కాదు, పక్కం కాదు, 1,116 మన పిల్లలకు కట్నం చదివిస్తున్నారు. అంటే మనమందరం అక్క చెల్లెలము. మన బిడ్డలకు మేనమామ అయ్యి ఆయన మనల్ని అన్ని విధాలు ఆడుకుంటున్నారు. మరి గతంలో పెళ్లిళ్ళు చేయాలి. డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ లో ఇంటికి అమ్మఒడి ద్వారా ఎవరు పంపిస్తారు? ఈ పొద్దురేపట్లో మన సొంత అన్నలు కూడా పట్టించుకోని పరిస్థితి. ఇంట్లో కూడా కొంతమందికి భర్తలు కూడా సరిగా పట్టించుకోని పరిస్థితి. మరి మన ఇంట్లో ఒక మనిషి ఇన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు. మరి మీరందరూ మంచి మనసు పెట్టి మరి ఇవన్నీ బంద్ కాకుండా మీరు కారు గుర్తుకే ఓటేయాలని నేను మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటున్నా. అట్లా వాళ్ళు 6 గ్యారెంటీ పథకాలని అంగట్లో అమ్మినట్టు 6 గ్యారెంటీ పథకాలను పట్టుకొని వస్తారు. కానీ అవి నమ్మేటివి కాదు. వాళ్ళ ప్రభుత్వంలో మరి ఇట్లాంటి పన్నులు కట్టినాం కదా మనమందరము. మరి ఎందుకు ఇవ్వలేదు ఇన్ని సంక్షేమ పథకాలనేది మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. మరి మన ముఖ్యమంత్రి సార్ ప్రతి ఇంటికి మన పిల్లల పెళ్లిల కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, దినవారాల లోపల రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే 5 లక్షల బీమా. అట్లాగే మరి ముఖ్యంగా ఒంటరి మహిళలు భర్త ఏ కారణం చేతనైనా వదిలిపెట్టిపోతే మనకందరికీ పెన్షన్ ఇచ్చి ఆదుకున్నారు మన కేసీఆర్ సార్. మరి 2000 పెన్షన్ ఫస్ట్ 1000 రూపాయలు